కీర్తన 103:15. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. చాలమ్మా, హల్లెలూయా. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరుగదు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనిషి యొక్క ఆయుష్ గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనిషి యొక్క ఆయుష్ ఎలా ఉంటుందంట? గడ్డి పువ్వు వల్లే ఉంటుందంట. గడ్డి పువ్వు ఎలా ఉంటుంది? ఉదయాన్ని పూస్తుంది, సాయంత్రానికి ఇంత అయిపోతుంది, వాడిపోతుంది, ఎండ దెబ్బ తగలగానే. అలాగే మనిషి ఆయుష్ కూడా అదే విధంగా ఉందంట. మనిషి ఈ భూమి మీద జీవితం ఎంతో ఉన్నదని ఊహించుకుంటాడు. ఎంతో జీవితం ఉంది, ఎన్నో సంవత్సరాలు ఉంది, ఏదో యుగ యుగాలు ఈ భూమి మీద ఉన్నట్టుగా ఫీల్ అవుతాడు మనిషి. అర్థమవుతుందా? కాబట్టి ఎన్నో యుగ యుగాలు ఉంది, నా జీవితం ఎంతో ఉందని ఎన్నో విధాలుగా ఈ జీవితం గురించి ప్లాన్లు వేస్తూ ఉంటాడంట. కానీ నిజానికి మనిషి చనిపోతే మన బంధాలు కానీ ఎవ్వరూ గుర్తుండరు. హల్లెలూయా. ఎవరు గుర్తుండరు. అమ్మ, నాన్న, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, బిడ్డలు, భర్త, ఎవరూ తెలియదు. వాళ్ళని ఎవరిని మనం ఆ బంధాలతో కలుసుకోం. ఎవరికి వారి ఏ ప్రేమలు, ఏ బంధాలు అక్కడ ఉండవు. ఎందుకంటే ఒక స్త్రీ ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి చనిపోతే వాళ్ళ తమ్ముడిని చేసుకున్నట్టు, అతను చనిపోతే వాళ్ళ తమ్ముడిని చేసుకున్నట్టు, ఇలా వరుసనే పెళ్ళిళ్ళు చేసుకొని చివరికి వాళ్ళు చనిపోయిన తర్వాత పునరుత్థానం ఉంది ఎవరికి భార్యగా ఉంటుందంటే, ఈ భూమి మీదే కానీ ఈ బంధాలు, పరలోకం మంది ఈ బంధాలు ఉండవని దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఏ బంధము ఉండదు. ఇంకొకటి, ఈ యొక్క ఆయుష్ చాలా త్వరగా ముగుస్తుంది. అంటే సమయము చాలా త్వరగా అయిపోతుంది. మనం అంట 100 సంవత్సరాలు ఉంది, 70 సంవత్సరాలు ఉంది అనుకుంటాం, కానీ దేవుడికి చాలా తక్కువ సమయం కింద లెక్క. హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం రాత్రిలో 10ంటికి పడుకోవచ్చు, 12ంటికి పడుకోవచ్చు, ఉదయం 8ంటికి లేవచ్చు, 7ంటికి లేవచ్చు. లేచిన వెంటనే మనం ఏమనుకుంటాం? 8 అవర్స్ పడుకున్నా ఒక గంటే పడుకున్నట్టు అనిపిస్తుంది. అప్పుడే తెల్లారిపోయిందా అనిపిస్తుందా? అనిపించదా? కానీ చాలా అవర్స్ పడుకున్నా కొద్ది సమయమే పడుకున్నట్టు అనిపిస్తుంది. అదేవిధంగా మన జీవితం ముగిసిపోతుంది. ఎన్నో సంవత్సరాలు అనుకుంటున్నాం, కానీ ఒక గంటలో అయిపోవచ్చు మన జీవితం. అర్థమవుతుందా? అంతేకాదు, మనకి రాత్రులు కళలు వస్తాయి. ఆ కళల్లో మనకి ఎవరైనా తరుగుతున్నట్టు కానీ, ఎవరైనా కొడుతున్నట్టు కానీ, ఎవరైనా చంపేస్తున్నట్టు కానీ, లేదా ఎవరైనా బాధపడుతున్నట్టుగా, ఏదైనా ఫీలింగ్ ఎలా ఉంటామంటే కళలోలా ఉండవు, అది నిజంలాగే ఉంటాం. ఆ ఫీలింగ్స్ అన్నీ అనుభవించేస్తాం. భయం అయితే భయాన్ని అనుభవిస్తాం, ఆనందం అయితే ఆనందం, తిండి తింటే తిండిని, ఏదైనా అనుభవిస్తాం. అవునా కదా? ఆ ఫీలింగ్ అనుభవించేస్తాం. ఓసారి అయితే ఏదో తెగిపోయినట్టుగా, బ్లీడింగ్ అయిపోతున్నట్టుగా, అంటే బ్లడ్ వచ్చేస్తున్నట్టుగా చేతి నుంచి, అది లెగిసే కూడా చూసుకుంటున్నా, బాధ ఉన్నట్టుగా చేతికి అనిపిస్తుంది, చూసుకుంటాం. కానీ లెగిసాక ఇది కళ అనిపిస్తుంది, నిజం కాదు. అందులో నా క్యారెక్టరు ఎవరో తరుగుతున్నాడు. చాలాసార్లు అలాగే భయపడ్డాను. ఎవరో తరుగుతుంటే తరం పడినట్టుగా, లేదా ఏదో నేరం మోపబడినట్టుగా, ఆ నేరాన్ని బట్టి నేను భయపడి పారిపోతున్నట్టుగా, పట్టుకోవడానికి వస్తున్నట్టుగా భయపడిపోయి కానీ నిజం కాదా? ఆ పోలీసులు ఎవరో తెలియదు, ఆ దొంగలు ఎవరో తెలియదు, కానీ కళ్ళ మాత్రం నిజమైన క్యారెక్టర్లు ఉన్నట్టుంటుంది, నిజంగా మనుషులు ఉన్నట్టుంటుంది. కానీ లెగిసేకి ఇది కళ, ఇది నిజం కాదా? ఈ భూమి మీద కూడా ఒక కళ. హల్లెలూయా. ఒక కళలా అయిపోతుందండి, ఒక నాటకంలో అయిపోతుంది. భూమి మీద మనకి ఒక నాటకం ఇది. మనం చిన్నప్పుడు స్టేజ్ల మీద నాటకాలు వేస్తాం, అనే కదా?
చిన్నప్పుడు నాటకాలు వేయించలేదు, క్రిస్మస్ నాటకాలు. ఒక కుటుంబం గురించి వేయాలంటే భార్య, భర్తలు, పిల్లలు అని అనే కదా. ఆ నాటకం వేసినంతసేపు వాళ్ళ భార్య కింద, వాళ్ళ పిల్లల కింద అంతా నటించేస్తారు. బయటకు వచ్చాక ఎవరు కాడలే. అక్కడ ఏదో బంధం ఉన్నట్టుగా నాటకం చూపిస్తారు ఆ స్టేజ్ మీద. కిందకు వచ్చాక ఈ భూమి మీద కూడా అంతే, ఒక నాటకం. కానీ ఆ నాటకంలో లైఫ్ కోసం ఆలోచించరు వాళ్ళు. నాటకం నుంచి బయటకు వచ్చాక నిజ జీవితం గురించి ఆలోచిస్తారు. నాటకంలో క్యారెక్టర్ల గురించి ఆలోచించరు. నాటకంలో జీవితం కోసం ఆలోచించరు. అలాగే ఈ భూమి మీద ఉన్న జీవితం గురించి మనం చింతించకూడదు. ఈ భూమి మీద ఉన్నది ఒక నాటకం లాంటిది. ఈ భూమి మీద ఉన్నది అతి కొద్ది కాలము, ఇది శాశ్వతము కాదు. దీని కొరకు నువ్వు చింతించడం దేవునికి ఇష్టం లేదు. ఈ భూమి మీద ఉన్న చింత యావత్ ఆయన మీద ఏమంటున్నాడు, ఆయన నీ చింత ఎవరి మీద ఏమంటున్నాడు, ఆయన మీద ఏమంటున్నాడు. ఆయన కోసము నువ్వు చింతించాలి. దేనికోసం? ఆకాశ పక్షులు చూడండి, విత్తవు పోయవు, అవునే కదా. వాటిని నేను పోషించట్లేదా? వాటికన్నా మీరు శ్రేష్ఠులు. అయితే మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మొదట ఏం వెతకాలంట? నీతిని, రాజ్యాన్ని వెతకాలంట. అంటే నీ చింత, నీ ఆలోచన, నీ భారము, నీ బరువు, నీ వేదన దేని నిమిత్తమై ఉండాలి అంటే పరలోక రాజ్యం గురించి ఉండాలి. దేవునితో సహవాసం చేయడం కోసం ఉండాలి. దేవునితో గడపడం కోసం ఉండాలి. పరలోక రాజ్యానికి అర్హత పొందుకోవడం కోసం ఉండాలి. దేవుని యొక్క భారాన్ని పంచుకునేవారుగా ఉండాలి. దేవుని స్వరాన్ని వినేవారుగా ఉండాలి. ఎంతసేపు నీ పౌరసత్వం పరలోకమందే ఉంది కానీ ఇహమందు కాదు. నువ్వు ఎంతసేపు మాట్లాడితే పర సంబంధిని అన్నట్లుగానే కానీ ఈ భూ సంబంధమైన వ్యక్తిగా మాట్లాడకూడదు. నువ్వు ఎంతసేపు నువ్వు దాచుకునే ధనము కానీ, నువ్వు ప్రయాసపడేది పరలోక రాజ్యమును గూర్చి కానీ ఈ భూమి మీద కాదు అన్నంతగా దేవునితో సహవాసం నువ్వు గడపాలి. నువ్వు సిద్ధపడవలసింది, నువ్వు ఆలోచించవలసింది, నువ్వు చింతించవలసింది పరలోకమును కూర్చే గాని ఆయన యొక్క చిత్తము నెరవేర్చడం. ఆయన చిత్తం ఏమై ఉన్నది? భూమి మీద నశించు ఆత్మలు వెతికి రక్షించడం, అవునా కదా? హల్లెలూయా. వాటి కొరకు నువ్వు చింతించాలి. కానీ చాలా మంది దేవుని నేను ప్రేమిస్తున్నాను అంటారు. నిజంగా మాట్లాడితే దేవుడికి కాదు ప్రథమ స్థానం, వాళ్ళకి చాలా విషయాల మీద ప్రథమ స్థానం ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు నేను దేవునికి ఇస్తున్నాను, దేవుడే నాకు ఎక్కువ అంటారు. కాదు, చాలా మంది మనుషులకి ఇంపార్టెంట్ ఇస్తారు, మనుషుల్ని ప్రేమిస్తారు, మనుషుల్ని ఆరాధిస్తారు. ఒక్కొక్కరు డబ్బుని ప్రేమిస్తారు, లోకాన్ని ప్రేమిస్తారు, బంధువులు ప్రేమిస్తారు, తల్లిదండ్రులు ప్రేమిస్తారు, పిల్లల్ని ప్రేమిస్తారు. లేదా నేను అతన్ని ప్రేమిస్తున్నాను, లేకపోతే నేను బ్రతకలేను అంటారు. దేవుడు దేవుడే. దేవుడి ప్రేమకి దీనికి లింక్ ఏంటి? అది వేరు. భూపరంగా నేను చెప్తున్నాను, వాళ్ళకి లేకపోతే నేను బ్రతకలేను. లేదా ఇగో ఈ పిల్ల అంటే నాకు, ఈ పిల్ల అంటే నాకు చాలా ఇష్టం, నాకు చిన్న బిడ్డ అంటే చాలా ఇష్టం, పెద్ద బిడ్డ అంటే చాలా ఇష్టం, నాకు నాన్న అంటే ఇష్టం, నాకు పలానా వాళ్ళు అంటే ఇష్టం. ఈ విధంగా నువ్వు ఇష్టాలు చెప్తూ దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వనప్పుడు, నువ్వు ఆ బంధకంలో ఉన్నప్పుడు ఎంత మాత్రం కూడా నువ్వు దేవుని ప్రత్యక్షతను పొందుకోలేవు అని దేవుడు మాట్లాడు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని జ్ఞానం కలిగి ఉండడం వేరు, తలాంతులు కలిగి ఉండడం వేరు, ప్రార్థన ఆత్మీయ జీవితం ప్రార్థన కలిగి ఉండడం వేరు, పరిచర్య చేయడం వేరు, దేవుని జ్ఞానాన్ని పొందుకోవడం వేరు. కానీ ప్రత్యక్షతలు కలిగి ఉండాలి. దేవుని జ్ఞానం అంటే బైబిల్ చదువుతారు, బైబిల్ని విశ్లేషిస్తారు, బైబిల్ గురించి లోతైన శాస్త్రాల గురించి, లోతైన దాని గురించి తెలుసుకుంటారు. అప్పుడు ఎలాగే జరిగింది, ఇలా జరిగింది అని లోతు తెలుసుకుంటారు. కానీ ప్రత్యక్షతలు తెలుసుకోవాలి. ప్రత్యక్షత అంటే దేవుడు నీకు జరగబోయే విషయాల గురించి, సమస్తమును నీ గురించి, నీ కొరకు చేయబోతున్న కార్యాల గురించి, నీ పిలుపు గురించి, నీ పిలుపు పరమైన దాని గురించి ప్రత్యక్షతలు ఇస్తాడు. ఆ ప్రత్యక్షతల్లోకి నువ్వు నడిపించబడాలి. అది నడిపించబడాలి అంటే ఇహ సంబంధమైన బంధకాలతో నువ్వు బంధింపబడి ఉండకూడదు. అబ్రహాంకి ప్రత్యక్షతలు ఇచ్చాడా లేదా? అవునా కదా? అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, అబ్రహాము బిడ్డలతో నిబంధన చేసుకున్నాడు, అబ్రహాం సంతానంతో, అవునా కదా? అబ్రహామును ప్రత్యేకపరుచుకున్నాడు. అబ్రహాముకి ప్రత్యక్షతలన్నీ
అదేమన్నా శాస్త్రం చదివాడా? జ్ఞానం అది దేవుని గురించిన జ్ఞానం కాదు, ప్రత్యక్షత. బయలుపరుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, జరగబోయేది చేసేది చెప్తున్నాడు. ఆ ప్రత్యక్షతలోకి మనం అందరం నడిపించబడాలి. అర్థమవుతుందండి? ఆ ప్రత్యక్షతలోకి ఎప్పుడు నడిపించబడతాం తెలుసా? ఇహ సంబంధమైన వాటి మీద, దేని మీద నువ్వు ఎక్కువ మనసు పెట్టి ప్రేమించినా, నువ్వు తింటున్నావు ఉంటున్నావు కాబట్టి భూమి మీద తినాలి, బట్టలు కట్టుకోవాలి, అంతవరకే. కానీ వీటిని నువ్వు ప్రేమిస్తూ అధికముగా, ఇది శాశ్వతమైన భ్రమలో నువ్వు నివసిస్తూ దేవుని నిర్లక్ష్యపరిచిన ఎడల ఆ ప్రత్యక్షతలు నువ్వు ఎన్నటికీ కనుగొనలేవు. అర్థమవుతుందా? మోషే దేవుని ప్రత్యక్షత కనుగొన్నాడా లేదా? అనే కదా. యేసు ప్రభువారు ఏమేం చేశారో కార్యాలు తెలుసుకోవడం వేరు. అబ్రహాం విషయంలో ఏం చేశాడో, ఇస్సాకు విషయంలో ఏం చేశాడు, యాకోబు విషయంలో ఏం చేశాడో తెలుసుకోవడం వేరు. జ్ఞానం. ప్రత్యక్షతలు ఏంటి? మండుచున్న పొదలో దేవుడు మాట్లాడటం, ఐగుప్తు దేశం వెళ్ళమండం, ఇజ్రాయేల్ ప్రజలు నడిపించమండం, కనాను దేశం నడిపించమండం, ఏ ప్రాంతం గుండా వెళ్ళాలి, ఇదంతా ఏంటవి? ఈ ప్రత్యక్షత ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. నీ జీవితంలో దేవుడు చేయు కార్యాల కొరకు నీ ప్లానింగ్ చేయకూడదు, నీ ఇష్టము చేయకూడదు. నీ ఇష్టము నీ ప్లానింగ్ జీవితం మీదలో చేస్తున్నప్పుడు దేవుని ప్రత్యక్షతను నువ్వు చూడలేవు. ఈరోజు నేను దేవుని యొక్క చిత్తాన్ని, ప్రత్యక్షతను అడిగి వెళ్తూ ఉంటాను. ఒక మందిరం విషయంలో కానీ, ఒక ప్రార్థనకి వెళ్ళే విషయంలో కానీ, పలానా చోట ప్రార్థన మొదలెట్టే విషయంలో కానీ నాది ఎక్కడా నెరవేర్చబడదు. ఎవరిది? దేవుడిదే నెరవేర్చబడదు. అర్థమవుతుందండి? నాది నెరవేర్చబడదు. నా ఇష్టం నెరవేర్చుకుంటే నేను ఆయన ప్రత్యక్షతలు చూడలేను. ఒక ఆయన అయితేనంట, ఆయనకి డాక్టర్ చదవాలని ఎంతో ఇష్టం అంట. నిజంగా డాక్టర్ సీట్ వచ్చిందంట. అలాగే ఎంకామ్ చేయడానికి కూడా ఆయనకు అవకాశం వచ్చిందంట. అయితే ఏది చేయాలి అంటే వాళ్ళ చుట్టాలందరూ, మన వాళ్ళు ఎవ్వరు కూడా డాక్టర్ లేరు. నువ్వు డాక్టర్ చేస్తానంటే డబ్బులు నేను పెట్టుకుంటాను. ఒక ఆయన అయితే మొత్తం పెట్టుబడి ఆయన పెట్టుకుంటాను అంటాడు. మనం అయితే ఆ ప్లేస్లో ఉంటే ఇది దేవుని చిత్తం, అందుకే ఆయన డబ్బులు ఇవ్వడానికి వచ్చారు. నా డాక్టర్ కోర్స్ అంతా చేయడానికి వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు, కాబట్టి ఇది దేవుని చిత్తం అని మనం చేసేయడానికి రెడీ అయిపోయాం. కానీ అతను అలా కాదంట. వీళ్ళందరూ కూడా ఎగ్జామ్కి వెళ్ళి రిజల్ట్ వస్తే ఎలా తల్లిదండ్రులు పిల్లల రిజల్ట్ కోసం ఎదురు చూస్తారు, అలాగా ఈయన ప్రేయర్లో పెట్టుకోవడానికి వెళ్తే ఎదురు చూస్తూ ఉన్నారంటే ఏం చెప్తాడో దేవుడు, ఏం చెప్తాడో. అప్పుడు ఆయన ప్రేయర్ చేస్తే దేవుడు అన్నాడంటే, డాక్టర్ చదవడం నా ఉద్దేశం కాదు, నువ్వు డాక్టర్ చదవద్దు. డాక్టర్లు ఎవరు చదవాలి? శరీర సంబంధులు చదువుకోవాలి. మనకి డాక్టర్ చదువుకోవాల్సిన పని మనకు లేదు. మనం ఎవరి చిత్తం చేయాలి? డాక్టర్లకి ఏయో వాళ్ళ యొక్క లైఫ్ మీద ఒక ప్రణాళిక, ఒక గౌరవం, ఏదేదో వాళ్ళు ఊహించుకుంటారు. మనం ఉన్నది ఎవరి కోసమో? దేవుని ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోవడానికి ఉన్నాం, కానీ మన ఇష్టం చేయడానికి మనము లేము. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. తన ఇష్టము కాదు, అందుకే ఆయనకి వాళ్ళు ప్రత్యక్షతలు వచ్చాయి. ఎవరైతే తమ ఇష్టము నెరవేర్చుకుంటుంటారో, వాళ్ళు అనుకున్నది నెరవేర్చుకుంటారో, వాళ్ళకి దైవ ప్రత్యక్షతలు ఉండవు. వాళ్ళు అనుకున్నది చేయడమో, మనుషులు అనుకున్నది చేయడమో, తమ కుటుంబస్తులు అనుకున్నది చేయడమో, ఒక ప్లానింగ్ కలిగి వెళుతున్న వాళ్ళకి దైవ ప్రత్యక్షతలు ఉండవు. మన నేత్రములు మూసుకుపోతాయి. ఎవరైతే 100% దేవునికి అప్పగించుకుంటారో వాళ్ళకి దైవ ప్రత్యక్షతలు, దేవుని స్వరము, దేవుని చిత్తము, దేవుడు నడిపింపు స్పష్టంగా అర్థమవుతుంది. మన జీవితాన్ని ఎప్పుడు మన చేతుల్లోకి తీసుకోకూడదు, మన ఇష్టాన్ని ఎప్పుడు మనం కలిగి ఉండకూడదు. 100% దేవునికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఒక ఆయన అయితే అంటున్నాడు, దేవుని యొక్క ఆ చిత్తాన్ని చేస్తున్నప్పుడు ఏది కావాలో అది దేవుడే మొత్తం. ఇప్పుడు నేను ఉన్నాను, సమస్తం ఎవరికి అప్పగించుకున్నాను? దేవుడికి అప్పగించుకున్నాను. దేవుడు ఎంత గొప్పవాడంటే, మనం వాళ్ళు నన్ను ప్రేమించలేదు, వీళ్ళు నన్ను ప్రేమించలేదు, వాళ్ళు నన్ను పట్టించుకుంటలేదు, వీళ్ళు పట్టించుకుంటలేదని మనం గొడవలు ఆడుతూ ఉంటాం. అది కూడా దేవుడికి ఇష్టం లేదు.
అంటే అప్పుడు మనం దేవుని వైపు చూడలేం, మనుషుల వైపు చూస్తున్నాం. నేను ఒకసారి మా అమ్మగారిని ఇలా అడగాలి అనుకున్నా, కానీ అది దేవుడి దర్శనం ద్వారా చూపించాడు. నా ఫలాలు పోగొట్టుకుంటున్నట్టుగా చూపించాడు. అక్కడ చాలా రోజులు అర్థం అవ్వలేదు, తర్వాత నాకు అర్థమైంది. మనం ఈ దినాన మనుషులతో పోరాడుతూ ఉంటాం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నా మీద నీకు దృష్టి ఉందా, నన్ను పట్టించుకుంటున్నావా, అసలు పట్టించుకోని వాళ్ళ కోసం ఎగబడుతూ అడుగుతూ ఉంటాం. అర్థమవుతుందా మీకు? మనుషుల కోసం ఎగబడతాం. అది కూడా మనం వాళ్ళ వైపు చూస్తున్నట్టు లెక్క, దేవుని వైపు కాదు. నన్ను పట్టించుకుంటున్నారా, నన్ను ప్రేమిస్తున్నారా? నన్ను ఎవరూ పట్టించుకుంటలేదు, నన్ను ఎవరూ ప్రేమించట్లేదు, నన్ను ఎవరూ ఇష్టపడలేదు. అవునా కాదా? చూడండి, సౌందర్యం వ్యర్థమని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులను ఆకర్షించడానికి అనేక విధాలుగా రెడీలు అవుతూ ఉన్నారు. అవునా కదా? ఇప్పుడు సమాజం ఎలా అయిపోయిందంటే మనుషులను ఆకర్షించే పనిలో ఉన్నారు. అవునా కదా? శారీరక ప్రేమలతో బంధింపబడి ఉన్నారు. నా అందాన్ని చూపిస్తే, నా టాలెంట్ని చూపిస్తే, ఒక్కొక్కరు ప్రయోగించడానికి, మనుషులు పడగొట్టడానికి యూజ్ చేస్తారు. ఒక్కొక్కరు డబ్బుతో పడగొట్టాలని చూస్తారు, ఒక్కొక్కరు అందంతో పడగొట్టాలని, ఒక్కొక్కరు మాటల చాతుర్యంతో, లేకపోతే వాళ్ళ యొక్క టాలెంట్స్తో పడగొట్టాలని చూస్తారు. ఎన్ని చేసినా ఏదో ఒక రోజు అది నిన్ను విడిచిపోతుంది. డబ్బు విడిచిపోవచ్చు, టాలెంట్లు పోవచ్చు, అందం పోవచ్చు, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. నీ అందం ఎన్నాళ్ళు ఉంటుంది? నీ శరీరంలో బిగు ఉన్నంతసేపు. యవ్వనం పోయిందంటే శరీరం ముడతలు పడడం మొదలవుతుంది, జుట్టు రావడం మొదలవుతుంది, పళ్ళు ఊడిపోవడం మొదలవుతుంది, శరీరం ముసలవడం మొదలవుతుంది. ఒక మగాడిని చూస్తే వాడి కండలు ఎన్ని రోజులు ఉంటాయి? అవునా కదా? ముసలోడు అయితే కండలు లేదు, అడుగుగుడ్డు లేదు, ఆడితోక వేలాడిపోతుంది. ఆ కండలు చూసుకున్నావు నేను బలసాలని కండలు ఆకర్షిస్తారా మగోళ్ళలోనే కదా? నా చిన్నప్పుడు ఏమన్నా చూస్తాను, మాట్లాడితే షర్ట్ ఇప్పేసి వాడు ఏంటి కండలు కనిపించాలని. హల్లెలూయా. ఎందుకు ఆ వ్యక్తి ఏంటంటే కండలు కనిపించడానికంట. హల్లెలూయా. ఇంకెక్కడికి వచ్చి నీ కండలే చూపించేవాడు. ఇప్పుడు మరీ మోసం వచ్చేస్తుంది, కండలకి అయ్యే తొడుగుతున్నారు, అంచు శరీరంలో ఉంటాయంట. ఇంకా ఆ కష్టం కూడా లేదు. అవునా కదా? పూర్వం అయితే కండలు చూపించేవారు, ఇప్పుడు కండలు చూపించక్కర్లేదు, కండలు లాంటి శరీరానికి వచ్చేస్తుంది, తొడిగేసుకుంటున్నారు. లేడీస్కి ఇంకా ఈజీ అయిపోయింది. ఎంత ఈజీ అయిపోయింది? చక్కగా ఆ యాప్ పెట్టేసుకుంటారు. నువ్వు ఎంత అందంగా కనిపించాలంటే అందులో చూసుకోవచ్చు. హల్లెలూయా. నాకు పిల్లలు చర్చిలో మమ్మీ గారి ఫోటో తీద్దాం, మమ్మీ గారి ఫోటో అది ఏమంటే స్నాప్చాట్ అంట. అసలు అది నేనే కాదన్నట్టున్నాయి, తేవనుకున్నాను. ఒరిజినల్ తీసుకున్నాను, అవి బాబాయ్ భయం వేస్తుంది నాకు. ఈ స్నాప్చాట్లో చూసి ఒరిజినల్ చూసుకోలేకపోయాను, అంత చండాలంగా ఉంది. నా ఫేస్ చండాలంగా ఉంటాను. ఎవరు ఒరిజినాలిటీని ఇష్టపడతలేదు. అవునా కాదా? ఏంటంటో పెట్టేసుకుంటారు, అందరూ తెల్లగొంటున్నారు. భూమి మీద ఎవరు నలుపులేరా అనిపిస్తుంది. పాల వల్లే తెల్లగా పెట్టేసుకుంటున్నారు. హల్లెలూయా. ఒకసారి ఏదో న్యూస్లోనే ఎందులోనో చూశాను, అంటే మోసపోతున్నారని ఇలా చూపించడానికి ఎందులోనో చూశాను. ఎవరు పెడితేనే అలాగో చూశాను, ఎవరు పెట్టినట్టున్నారు అది జోకు. వాళ్ళు ఫోన్లో చూసుకున్నట్టున్నారు, ఒకరికొకరు ఒరిజినల్గా చూసుకున్నారు. అయితే అది మనకి ఎలా చూపించాడంటే ఫోన్లో ఇలా చూస్తున్నాడు, ఆ అమ్మాయి ఎదురుగా వచ్చిన అమ్మాయిని చూసి ఫోన్లో చూస్తున్నాడు. మన ఫోన్లో ఫస్ట్లో చూపించాడు, పెద్ద హీరోయిన్లా ఉంది. ఇలా చూసి ఏడుతూ ఇలా చూశాడు, ఆ అమ్మాయి బండదానిలా ఉంది. ఇంత లావు, అసలు ఎంత అసహ్యంగా ఉందో. 1-2 సార్లు చూశాను. ఆ అమ్మాయి కూడా అలాగే ఫోటో ఫోన్లో చూసింది, అలా చూసింది. ఇందులో హీరోలా ఉన్నాడు, అందులో చూస్తే ఇంత బండలాగా ఉన్నాడు. ఇద్దరు సరిపోయారు, ఆడు బాగాలేదు, ఇది బాగాలేదు, ఇద్దరు వాళ్ళ, కానీ ఇద్దరు కూడా హీరోల్లా కనబడుతున్నారు. ఫోన్లో అలా పెట్టుకుంటున్నారు. మోసం. దేనికంటే మనుషులను ఆకర్షించడం కొరకు. అటువంటి వారికి మనుషులను ఆకర్షించాలని, మనుషుల్లో పేరు పొందాలని, మనుషుల్లో ఘనత పొందాలని, ఈ భూమి మీద ఈ విధంగా జీవించాలని అనేకమైన ప్లాన్లు, ఆలోచనలు, మన మీద ఒక ప్లాన్ నువ్వు కలిగి ఉన్నంతసేపు దైవ ప్రత్యక్షత,
నిన్ను గూర్చి నీ ఎడల దేవుని చిత్తమును గూర్చిన ప్రత్యక్షతలు నీకు లేవు. ఈ లోకములో దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో పిలుచుకున్నది ఎందుకంటే ఈ భూమి మీద చాలా పెద్ద పని ఉంది. పౌలుకి దేవుడు ఎన్నో ప్రత్యక్షతలు ఇచ్చాడు. పౌలు తన ఆస్తిని, తన జీవితాన్ని బలిపీఠం మీద పెట్టాడు. పౌలుకి గొప్ప ప్రత్యక్షతలు ఇచ్చాడు. ముందున్న అపోస్తుల కన్నా కదా పౌలుకి ఎక్కువ ఉన్నాయి ప్రత్యక్షతలు. పౌలే బలంగా వాడబడ్డాడు. ఎందుకు అంటే సమస్తాన్ని విడిచిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ప్రత్యక్షతలు కలిగి ఉండాలంటే నీ జీవితాన్ని బలిపీఠం మీద పెట్టాలి. నిన్ను గురించి, నీ కుటుంబమును గురించి, నీ ఫీలింగ్స్ గురించి సమస్తాన్ని బలిపీఠం మీద పెట్టాలి. నీ ఇష్టము కాదు, దేవుని ఇష్టానికి అప్పగించుకోవాలి. నా లైఫ్లో నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ప్రతిసారి నేను పరిచయకు వచ్చినప్పుడు కొత్తలో దేవుడు నాతో ఎక్కువ ఇదే మాట్లాడేవాడు. నువ్వు బలిపీఠం మీద పెట్టబడాలి, నువ్వు బలిపీఠం మీద పెట్టబడాలి. చాలా బాధలు అనుభవించేదాన్ని, అన్ని విషయాల్లో బాధలు అనుభవించేదాన్ని. ఏంటి ప్రభువా, నేను ఇంకా ఎలా సిద్ధపడాలంటే నువ్వు బలిపీఠం మీద పెట్టబడాలి. నేను పూర్తిగా అప్పగించుకున్నాను. ఎక్కడ కూడా మనం దేవునికి అప్పగించుకున్నాం అనుకుంటూ చాలా విషయాలు మన డెసిషన్స్ చేసేస్తూ ఉంటాం. భయం ఏమైపోతుందో అని, ఏమైపోతుందో, నేనేమైపోతానో అన్న భయం ఆయన చేతిలో పెట్టడానికి. కానీ నేను చేసుకోవడానికి కూడా నాకు అవ్వలేదు. అలాంటి సమయంలో నా జీవితాన్ని పూర్తిగా దేవునికి అప్పగించేసుకున్నాను. ఇక నా లైఫ్లో అనుమతించబడే అన్ని దేవునికి ఇష్టమే. ఏమైపోతుందో నా జీవితం అనుకున్నాను, కానీ దేవుడు నన్ను చాలా కేరింగ్గా పట్టుకున్నాడు. నేను నడుస్తూ ఉన్నప్పుడు మోసగించబడే మనుషుల మధ్య ఉంటూ వాళ్ళ మోసాన్నే కూడా నాకు తెలియకుండా నేను వెళ్ళిపోతూ ఉన్నాను. కానీ దేవుని చేతులకు అప్పగించుకున్నాక ఎవరెవరు మోసగించేవాళ్ళు, ఎవరెవరు ప్రమాదకరమో అటువంటి ప్రతి మనుషుల నుంచి నన్ను కాపాడుతూ దేవుడు వచ్చాడు. హల్లెలూయా. ఒక మందిరము కోసం ఏ సమయంలో ఎక్కడ ఉండాలో, ఏ సమయంలో ఏది చేయాలో నాకైతే తెలియదు, కానీ నా లైఫ్లో దేవుడు చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఒక మనుషుడు కూడా అటువంటి కేర్ తీసుకోలేదు. ఒక మనుషుడు జరగబోయే సంగతుల గురించి ముందుగా యోచించి మనల్ని కాపాడలేడు, కానీ దేవుడు నన్ను కాపాడున్నాడండి. హల్లెలూయా. నాకు ఏది అవసరమో కావాలంటే మనకు మనుషులు ఇవ్వలేరు. ఒక తల్లిని అడగండి, ఒక తండ్రిని అడగండి, ఒక భర్తను అడగండి, వాళ్ళ స్తోమతకి తగ్గట్టు అడగగలరు. కానీ దేవుడు ఆయన అప్పగించిన పనికి ఏది అవసరమో అది ఆ సమయానికి చేయటానికి సమర్థుడై ఉన్నాడు. నేను బండి ఇచ్చిన సమయానికి దేవుడు, నేను బండి కాదు కదా, సైకిల్ కొనుక్కునే స్టేజ్లో కూడా లేను, కానీ నాకు దేవుడు బండి ఇచ్చాడు ఆ సమయానికి. నా కార్ ఇచ్చిన సమయానికి దేవుడు, నేను బండి కొనుక్కునే స్టేజ్ కూడా లేదు, కానీ కార్ ఇచ్చాడు దేవుడు సమయానికి. నేను ఆ స్థాయికి తగ్గట్టు లేకపోయినా ఆ స్థాయిలో నిలబెట్టింది ఎవరు అంటే దేవుడు. అంతేకాదు ఆ సమయానుకూలంగా నన్ను నడిపించేది ఎవరు అంటే దేవుడు. ఒక మనుషుడు ఎంత కేర్ తీసుకున్నా నన్ను చూడలేదు, కానీ నేను దేవుడికి అప్పగించుకున్నాక నన్ను ఎంతో కేర్గా దేవుడు చూస్తున్నాడు. నన్ను గురించి నేను మర్చిపోయి ఆయనకి అప్పగించుకొని ఆయన పని నేను చేస్తున్నప్పుడు నాకు సమస్తాన్ని సమకూడు. ఆయన ఏమంటున్నాడు, ఆయన ప్రేమించు వారికి ఎప్పుడైతే మనం కొంచెం ఆలోచన చేసినా మన జీవితాన్ని పూర్తిగా ఆయన చేతిలో పెట్టినట్టు కాదు. మనం ఎప్పుడైతే పూర్తిగా ఆయన చేతికి అప్పచెప్పేస్తామో అప్పుడే దేవుడి కార్యాలు చూస్తాము, అప్పుడే దేవుని ఐశ్వర్యం చూస్తాము, అప్పుడే దేవుడి దీవెనలు చూస్తాము. ఈరోజు మనం స్పష్టంగా ఆయన దీవెన చూడలేకపోవడానికి, ఆయన ప్రత్యక్షతలు ఎరగకపోవడానికి, ఆయన చిత్తము చేయలేకపోవడానికి, ఆయన ఉద్దేశాలు తెలుసుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే మనము మన జీవితాల మీద ఇంకా అధికారం మనమే కలిగి ఉంటున్నాము. మన ఇష్టాలు, మన ఉద్దేశాలు నెరవేర్చడము, ఈ లోక మనుషులను ప్రేమించడము, ఈ లోక మనుషుల బంధాలు శాశ్వతాలు అనుకోవడము, వాళ్ళు నిజం అనుకోవడం. కానీ నిజం చెప్తున్నాను, ఏ మనుషులు కూడా మనల్ని మరణించిన తర్వాత మన బంధాలు ఏవి ఎరగరు, మర్చిపోతాం. ఎవరో తెలియదు, నువ్వెవరో తెలియదు. దేవుడు కూడా అంటాడు, ఎవరు మీ అమ్మ? యేసుప్రభువు మీ అమ్మగారు, మీ సహోదరు ఎవరు? నా అమ్మ, ఎవరు సహోదరు? హల్లెలూయా. మనము ఈ బంధాలు పట్టుకుని ఊహించేసుకొని వాళ్ళ కోసం అంతా జీవితం అంతా గడిపి చచ్చాక ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళాలి. నువ్వు నీ గురించి ఆయన చింతిస్తున్నాడు. నువ్వు పరలోక రాజ్యానికి దూరం అయిపోతున్నావు, దేవునికి దూరం అయిపోతున్నావు, నరక ప్రాయురాలు అవుతున్నావు అని ఆయన నీ కోసం బాధపడుతున్నాడు. నువ్వు సిద్ధపడు దేవుని కోసం. నువ్వు చింతించవలసిందే దేవునితో సహవాసం లేక.
నువ్వు చింతించవలసిన ఆయన ప్రత్యక్షతను పొందుకోక, నువ్వు చింతించవలసిన ఆయన చిత్తాన్ని నీకు అప్పగించినప్పుడు అది చేయలేకపోవడం వల్ల అనేక ఆత్మలను ఆయన సంపాదించలేకపోతున్నందుకు, ఆయన రక్షణ వివరించలేకపోతున్నందుకు నువ్వు చింతించాలని దేవుడు మాట్లాడు. కాబట్టి ప్రియుడైతే నా దేవుడు మాట్లాడుతున్నాడు, పూర్ణముగా నువ్వు ఆయన చేతులకు అప్పగించుకో. నీ సొంతము నీ ఇష్టం ఏది చేసినా ఆయన ప్రత్యక్షతలో చూడలేవు. సమస్తాన్ని బలిపేట మీద పెట్టి ఆయనకు అప్పగించుకున్నావా? ఆయన ఫుల్ అధికారం ఇచ్చి ఉన్నావా? నువ్వు ఊహించిన దానికన్నా, అడిగిన దానికన్నా మేలైన స్థాయిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. నువ్వు చింతించవలసింది ఈ లోక విషయాలు వద్దు. ఆయన నీ కోసం ముందే ప్రణాళిక సిద్ధం చేసి ఉన్నాడు. అందుకే నేను ఇక్కడికి రప్పించి ఉన్నాడు. నువ్వు వినగలిగితే, నువ్వు సమస్తాన్ని బలిపేట మీద పెడితే ఆయన ప్రత్యక్షతను నీకు చూపిస్తాడు. ఎంత గొప్ప ప్రణాళిక నీకుందో, ఎంత గొప్ప ప్రణాళికలు నిన్ను నడిపించబోతున్నాడో, ఎంత గొప్ప పని అప్పగించబోతున్నాడో, ఎంత ఎత్తు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడో దేవుడు చూపిస్తాడు. ఆ ప్రత్యక్షత కొరకు నిన్ను నీలో బంధించుకోక, ఈ లోక బంధాలతో బంధింపబడక 100% దేవునికి అప్పగించుకొని ఒక్కసారి ఆయన వైపు చూసినట్లయితే, దేవుడు పౌలుకి ఇచ్చినట్లుగా నువ్వు నా యొద్దకు వస్తే నీకు వారిని మించిన ప్రత్యక్షతను దేవుడు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకొరకే నేను ఇక్కడికి నడిపించాడు. నువ్వు లోకస్తుల్లో ఉండకుండా నువ్వు ఇక్కడికి వచ్చింది లోకస్తుల వల్ల నడుచుకోవడానికి కాదు. దేవుని యొక్క పరిశుద్ధులు ఏ విధంగా దేవుని మహింపరిచారో, ఏ విధంగా నిత్యరాజ్యానికి సిద్ధపడ్డారో, ఏ విధంగా సిద్ధపరిచారో, ఆ పని నిమిత్తమై నువ్వు సిద్ధపడుతుండగా నీ సమస్తము చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడిదే అన్నది. చూడండి, వారి కొరకు వాళ్ళు కష్టపడుతున్నంతసేపు ఐగుప్తీయులందరూ కూడా ఫరో చేతి కింద బానిసలుగా ఉన్నారు. ఫరో పెట్టిందే తినవలసి వచ్చింది. కానీ ఎప్పుడైతే వాళ్ళు కనాను దేశం బయలుదేరడం మొదలు పెట్టారో, ఇక వాళ్ళని పోషించింది దేవుడే. వాళ్ళు కష్టపడలేదు, వాళ్ళని దేవుడే పోషించాడు. అలాగే నువ్వు కష్టపడి నువ్వు లోకంలో ఉన్నంతసేపు శ్రమే, కానీ నువ్వు పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నప్పుడు, అనేకులు సిద్ధపరుస్తున్నప్పుడు నీ బాధ్యత, నీ పోషణ, నీ సమస్తము కూడా ఆయనదే అని దేవుడు మాట్లాడుతున్నాడు. అది నిజంగా నువ్వు బలిపీఠం మీద నీ శరీర సంబంధమైన ప్రతీది పెట్టినప్పుడు ఆ ప్రత్యక్షత చూస్తావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న మాటలు దేవుడు దీవించినగాక. ప్రార్థన చేద్దాం. వాక్యం ప్రార్థన